ఇచ్చినట్టు ఉంది కదా, అటువైపుగా పోవాలని మేము కోరుకుంటున్నాం. మనతో విఠల్ గారు ఉన్నారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. విఠల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో హైడ్రా మీద బీఆర్ఎస్ ధ్వజం ఎత్తుతా ఉంది, మరి బీజేపీ పాత్ర ఏంటి సార్? హైడ్రాని సపోర్ట్ చేస్తుందా లేదా వ్యతిరేకిస్తుందా? ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు చిరంజీవి గారికి, అక్కడ ఉన్న కౌశిక్ గారికి, శ్రీనివాస్ గారికి, వీక్షకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఈ హైడ్రా విషయం గత దాదాపు ఒక నెల రోజులు అయింది అనుకుంటా. ప్రతి ఒక్కరికి ఇది హెడ్ లైన్స్ టాపిక్ మనం చర్చించుకుంటూనే ఉన్నాం. ఇది బహుశా రేవంత్ రెడ్డి గారికి ప్రారంభంలో సరే కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ గెలిపిస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పుడు బహుశా వాళ్ళకి ఎంపీ తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసినారు. కనీసం ఒక మంత్రిగా కూడా వారికి అనుభవం లేదు. డైరెక్ట్ గా ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంది. సో పాలన అనుభవం లేకపోవడం కారణంగా ఇవాళ ఈ హైడ్రా పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేది నా అభిప్రాయం. సో మా పార్టీగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే హైడ్రా కానీ ఏదైనా కానీ ప్రభుత్వ నిర్ణయం మంచి చేస్తే మంచిదే, కానీ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కొట్టగొడితే మాత్రం ఊరుకోమనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఇవాళ అదే జరుగుతాం. నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చించి ముందు కేబినెట్ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చించి లేదా ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి లేదా ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ అయితే ఆ ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఎంపీలు పిలిపించుకొని అధికారులను పిలిపించుకొని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని చర్చించుకుంటే డెఫినెట్ గా పరిష్కారం వచ్చేది. ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈబిడిఎం, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నే హైడ్రా పేరు కింద మార్చారు. కొత్త ఏం మార్చలేదు వాళ్ళు. ఒక జియో పేరు మీద జియో 99 తీసుకొచ్చి జియో పేరు మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి బాధ్యత అప్పచెప్పారు. ఐపీఎస్ ఆఫీసర్ సాధారణంగా ఎట్లుంటుంది, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే ఐపీఎస్ ఆఫీసర్ లాగానే ఉంటారు. ఇది పేదవాడి ఇల్లా, పెద్దవాళ్ళ ఇల్లా, పేదవాడు రోడ్లో పడతాడా, ఇవన్నీ ఆలోచించే పరిస్థితి లేదు, కనిపిస్తలేదు. సో నేనేమంటున్నంటే ఇప్పుడు హైదరాబాద్ లో 1975 నుంచి విపరీతంగా వలసలు వచ్చినాయి. హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్ అయింది. ఒకప్పుడు వెంగళరావు నగర్ నుంచి, జూబ్లీహిల్స్ నుంచి, బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ, ఈ తర్వాత మాదాపూర్, ఈ రకంగా ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి వాతావరణంలో అట్లనే చెరువులు కూడా మాయమైనాయి. ఎట్లయితే హైదరాబాద్ నగరం ఎక్స్పాన్షన్ అవుతుంటే చెరువులు మాయమైనాయి. దాదాపు చిరంజీవి గారు ఖరీదు చేయాలి, వాళ్ళ హెచ్ఎండిఏ కమిషనర్ కూడా పనిచేశారు వారు. 2500 చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో. ఇవాళ ఎన్ని ఉన్నాయండి? 200 చెరువులు లేవు. మరి మిగతా చెరువులు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి, ఎవరు కబ్జాకు గురైనాయి? నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, 2020లో మున్సిపల్ డిపార్ట్మెంట్, టిఆర్ఎస్ గవర్నమెంటే ఉంది అప్పటికి, 2020లో మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 56 చెరువులని లేకు పేరు మీద ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. ఇవాళ వాళ్ళు ఏం చేశారు, ఎంటీఎల్స్ ని బఫర్ జోన్స్ లో మొత్తం వాకింగ్ ట్రాక్లు కట్టేసి చుట్టుముట్టు చెరువుల ఫెన్సింగ్ చేసేసి బయటి వాడిని రాకుండా వాళ్ళ కబ్జాలు పెట్టుకున్నారు చెరువులు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలు పోకుండా ఈ 56 చెరువులు కబ్జా చేసినటువంటి 25 కంపెనీలు లిస్ట్ కూడా నా దగ్గర ఉండి కావాల్సి బయట పెడతాను. 25 కంపెనీలు, బడా కంపెనీలు ఎఫ్టీఎల్ పేరు మీద చెరువులను ఖతం చేసేసి, చెరువులను కబ్జా చేసి ఇవాళ హై రైజ్డ్ బిల్డింగ్ కడితే వాళ్ళ జోలికి వారు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. పేద ప్రజలకు దొరికిర్రా? పోనీ పేద ప్రజలు తప్పు చేసినారు, పేద ప్రజలు ఏం తప్పు ఉంది? సబ్ రిజిస్ట్రార్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది, అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇస్తుంది, వాటర్ డిపార్ట్మెంట్ నల్ల కనెక్షన్ ఇస్తుంది, బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఇన్ని రకాల పర్మిషన్స్ ఉన్నప్పుడు రాత్రి ఇళ్లలో పడి ఎట్లా కొడతారండి? ఎవరు బాధ్యులు దీనికి? నేనే ఒక సామాన్య మానవు. నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొనుక్కున్నా, పర్మిషన్ తీసుకున్నా, బ్యాంక్ లోన్ తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, నాదే కదా తప్పు? నేను తప్పు చేసినట్లయితుందా? ఆఫీసర్స్ మీద కేసులు పెట్టండి, వాళ్ళతో రికవరీ చేయండి, అప్పుడు నా జోలికి రండి. లేదా ప్రభుత్వమే మొత్తం కాంపెన్సేషన్ కట్టిస్తాం, ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టుగా మేము మొత్తం కాంపెన్సేషన్ కట్టిస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం, లేదా కాంపెన్సేషన్ కట్టిస్తాం, మీరు పక్కకు జరిగే టైం ఇస్తే దానికి అర్థం. శనివారం ఆదివారాలు కూడా కూలుస్తారండి, అంటే కోర్టుకు పోకుండానా? పేదవాళ్ళు కోర్టు పోకుండా. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన స్టే తెచ్చుకున్నారు. ఇవాళ దుర్గం చెరువు కింద ఒక కామన్ మ్యాన్ స్టే ఎట్లా దొరుకుతుందండి? లక్షల రూపాయలు ఏడుకెళ్ళి ఖర్చు పెడతాడు కోర్టులలో, కేసులలో, అడ్వకేట్స్ కి. ఇది ఒక పెద్ద ఒక డిజాస్టర్. నాకు అనిపిస్తుంది ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో అక్కడ ఇజ్రాయెల్ తర్వాత లెబనాన్, ఇజ్రాయెల్ గాజాలో ఎట్లయితే ఇల్లు కొడుతున్నాయి, ప్రపంచంలో 2 జాలు ఇల్లు కొడుతున్నాయి. ఒకటి గాజా స్ట్రిప్ లో లేదా లెబనాన్ లో, సెకండ్ హైదరాబాద్ ఇల్లు కొడుతున్నాయి.
ఇది ఏం సమాధానం, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం సమాజానికి? పేద ప్రజల కడుపు కొడితే ఆ ఆక్రందన, ఆవేశం, ఆ శాపం అంటాం. శాపం ఎవరు కలుగుతుంది? అల్టిమేట్ గా పాలకులకు కలుగుతుంది. ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలా, వాళ్ళ యొక్క సామాన్యమైన స్థితిగతులు